టీవీ 999 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇల్లందు మండల అధ్యక్షులు పులి సైదులు పాల్గొని మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశాలతో మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేట్స్ శ్రీకాంత్ రెడ్డికి మంచుల ప్రోత్సాహంతో పోరిక బలరాం నాయక్ గెలుపుకై కృషి చేసిన ఇల్లందు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇల్లందు మండలంలోని ప్రజలందరూ తమ ఓటును వినియోగించుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ తమ అమూల్యమైన ఓటు వేసినందుకు గాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇల్లందు మండలంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎండను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నిన్న జరిగినటువంటి మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మరి స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య గారు, మరి పార్లమెంట్ ఇన్ఛార్జి మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇల్లందు కోఆర్డినేటర్లుగా మరి వెన్న శ్రీకాంత్ రెడ్డి గారు, పగడాల మంజులు గారు కూడా మరి చాలా కృషి చేసిండ్రు. మరి ఇల్లందు ప్రజలు కూడా మరి ఈ మండలంలో మరి 52 బూతులు ఉన్నాయి. ఈ బూత్లో 45,905 ఓట్లు ఉన్నాయి. మరి పోలైన ఓట్లు 32,482 పోలైనవి. మరి ఎండను కూడా సైతం లెక్క చేయకుండా మరి ప్రజలు ఓట్లేసినందుకు మండల ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇవాళ మరి కోరం కనకయ్య గారు తండ్రి గారు, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారు తల్లి అయినటువంటి కూడా ఇద్దరు కూడా కాలం చేసినా కూడా వాళ్ళు బాధతో ఉన్నా కూడా మరి అన్ని నియోజకవర్గాలు తిరిగి మరి ఓటర్లను కూడా మరి బలోపేతం చేసి మరి అంత బాధలో ఉన్నా కూడా మరి వాళ్ళు మరి ఎలక్షన్ కోసం చాలా కష్టపడరు. మరి వారందరికీ కూడా మరి మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అందరికీ తెలుసు, మరి కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఏదైతే సోనియా గాంధీ గారు 6 పథకాలు ప్రవేశపెట్టిందో ఆ ప్రవేశంలో పెట్టిన దాంట్లో 5 పథకాలు అమల్లోకి వచ్చినాయి. మరి మిగతా పథకాలు కూడా ఎన్నికలు పోవడం వల్ల ఆగిపోవడం జరిగింది. మరి అవి కూడా అంటే మహాలక్ష్మి పథకం 2,500 మహిళలకి, మరి ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత ఆగస్టు 15న మరి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ కూడా కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి అవుతాడు. మరి ఇక్కడ పోరిక బలరాం నాయక్ గారు కూడా మరి కేంద్ర మంత్రి అవుతాడు. కాబట్టి మరి ఇవన్నీ కూడా కేంద్రంలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజలకి మేలు జరిగిద్దనే ఉద్దేశంతో అందరూ కూడా మరి మహిళలు ఇలా ఉచిత బస్సు గాని మరి గ్యాస్ గాని మరి కరెంటు ఇవన్నీ ఇచ్చిండ్రు. కాబట్టి చాలా సంతోషంగా హ్యాపీగా మరి అందరూ కూడా ఓట్లేయడం జరిగింది. ఈ మండల ప్రత్యేకంగా ఇల్లెందు మండలంలో వేసిన ఓటర్లందరికీ కూడా మరి మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.